హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే ఫ్రైడే రోజు బ్లాగ్ అండి. ఫ్రైడే అంటే ముక్కోటి ఏకాదశి రోజు మార్నింగే లేచిందండి. కొంచెం పూజలు ఉన్న రోజైతే ఎర్లీ మార్నింగే లేస్తే మనం కూడా తొందరగా పూజలు అయిపోతాయి. టెంపుల్స్ కూడా వెళ్తాం కదా. ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా మనం దర్శనం చేసుకుంటాం కదా. అందుకోసమే మార్నింగే లేచిందండి. ఇంటి ముందైతే ఇట్లా నిండుగానైతే ముగ్గులు వేసుకున్నా. ఇంకా ఈరోజు ఏకాదశి కాబట్టి తులసమ్మ ముందు కూడా ఇట్లా శంకు చక్రం నామం ముగ్గు అయితే వేసుకున్నానండి. కొంచెం నిండుగా పసుపు కుంకుమలతోటి అలంకరణ అయితే వేసుకున్నా. ధనుర్మాసం కాబట్టి గీతల ముగ్గులు అయితే వేస్తున్నానండి. ఇంక ఈరోజు స్వామి అమ్మ వాళ్ళకైతే ప్రసాదం కూడా నేనైతే చేస్తున్నా నైవేద్యంగా. తీరా రవ కేసరి అయితే చేస్తున్నానండి. ఏదన్నా పర్వదినములప్పుడు గానీ, ఫ్రైడే రోజు, మంగళవారం రోజైతే ఇట్లా నేనైతే కొంచెమైనా దేవుడి మట్టుకైనా ప్రసాదం అనేదైతే చేస్తా ఉంటానండి. ఇంకా అంటే స్వామివారికి ఇష్టమైన నైవేద్యం గదా! ఏకాదశి అంటే మనం రవ్వ లాంటివి ఏమన్నా చేసుకోవాలండి. ఇంకా రైస్‌యి గాకుండా రవ్వతోటి చేసేటివే చేసుకోవాలండి. ఎందుకంటే ఏకాదశి అంటే స్వామి, అమ్మవార్లందరూ ఇంకా ఉపవాస దీక్షలో ఉంటారు గదా! అందుకోసమే ఈరోజైతే నిత్య పూజ అయితే ఈ విధంగా చేసుకున్నా అండి. ఇంకా స్వామి అమ్మవార్ల నేను ఈరోజు అభిషేకం గూడా చేసుకుంటా గాబట్టి, ముందైతే దేవుడి ఫోటోలను, విగ్రహాలనైతే ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకున్నా. కొన్ని చామంతి పూలైతే బయట నుండి తీసుకొచ్చుకున్నా. మల్లెపూల మాల గూడా తీసుకొచ్చినా అండి. ఇంకా స్వామివారిని ఎంత నిండుగా అలంకరణ చేసుకుంటామో, ఇంకా లక్ష్మీదేవిని గూడా అంతే నిండుగానైతే అలంకరణ చేసుకోవాలండి ఏకాదశి రోజైతే. ఇంకా ఏకాదశి అంటేనే స్వామి అమ్మవార్ల రోజు గదా! ఈరోజు ఇంకా వైకుంఠ ద్వారం తెరవడంతో అందరైతే ఈరోజైతే వైకుంఠ ద్వారం ద్వారానే ఇట్లనైతే స్వామివారినైతే దర్శనం చేసుకుంటారండి ఉత్తర ద్వారం ద్వారా. ఇంకా డైలీ వెళ్ళే ద్వారం గాకుండా వేరే ద్వారం నుండయితే వెళ్తామండి. దేవతలు మట్టుకు గూడా ఈరోజైతే స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారానైతే దర్శనం జేసుకుంటారండి. ఇంకా పూజ అంతా ఇట్లా నేను దీపారాధన నిండుగా అలంకరణ అయిపోయినంక స్వామి అమ్మవార్లనైతే ఇక్కడ నేను అభిషేకం జేసుకుంటున్నా. ఇంకా నేనైతే ఇక్కడ సత్యనారాయణ స్వామి ఫోటో విగ్రహమును, ఇంకా లక్ష్మీదేవి విగ్రహం అయితే పెట్టుకున్నా అండి అభిషేకానికి. అభిషేక వాటర్‌లో అయితే నేనిక్కడ శుద్ధ జలం తీసుకొని, అందులో ఇంకా కొన్ని తులసి దళాలును, కొంచెం పచ్చ కర్పూరం అయితే వేసుకున్నా అండి. మనం ఉంటే ఇంకా పంచామృతాలతోటి గూడా జేసుకోవచ్చు. లేదంటే పంచజలాలతోటి గూడా జేసుకోవచ్చండి. కానీ నేను మాత్రం ఈరోజు తులసి దళాలును, ఇంకా పచ్చ కర్పూరం తీసుకొనైతే ఇట్లనైతే నిండుగానైతే స్వామి అమ్మవార్లను అభిషేకం జేసుకుంటున్నా. ఇంకా స్వామి వారికి ఎంత అలంకరణ ఉంటే అంత ఇష్టం గదా! అభిషేకం అయిన తర్వాతనైతే స్వామి వారినైతే నిండుగానైతే అలంకరణ చేసుకోవాలండి. ఇక మనం ఏకాదశి రోజు తులసి దళాలనేవి ఏం తీసుకోకూడదండి చెట్టు నుండి. అందుకే నేనైతే ముందు రోజే కోసుకొనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానండి. ఒక కవర్‌లో పెట్టి వాడిపోకుండా ఫ్రెష్‌గా ఉంటాయి గదా! ఏకాదశి అప్పుడు గానీ, ఇంకా పౌర్ణమికి, అమావాస్యకి ఇట్లా ఏమన్నా సండేల రోజు గూడా మనమైతే ఇట్లనైతే తులసి దళాలనేవి కోయగూడదు. అందుకనే ఇట్లనైతే ముందు రోజే కోసి పెట్టుకున్నా అండి. ఇంకా స్వామి, అమ్మవార్లను గూడా ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకున్నా. ఒకటే దగ్గర పెట్టేసుకొని తులసి దళాలతోటి, ఇంకా పారిజాతాలు, గులాబీలు, చామంతులతోటి ఇట్లా నిండుగానైతే పూజ గదినైతే ఇట్లా మంచిగా అలంకరణ చేసిందండి. స్వామివారి అలంకరణ ప్రియుడు కాబట్టి ఎంత నిండుగా అలంకరణ చేస్తే అంత సంతోషపడతారని గూడా అంటారు గదా! ఇట్లనైతే నిండుగా అలంకరణ చేసుకున్నా అండి. చూస్తుంటే చూడాలనిపించేలాగా ఉంటారండి స్వామి అమ్మవార్లైతే. ఈరోజు కామాక్షమ్మను గూడా ఇట్లా మాలతోటి అలంకరణ చేసుకున్నా. లక్ష్మీదేవిని గూడా నిండుగా అలంకరణ చేసుకున్నా. ఇంకా మనం ఎంత నిండుగా అలంకరణ చేస్తే స్వామి వార్లకు గూడా అంత సంతోషం అయితది గదా! ఇంకా ముక్కోటి ఏకాదశి అంటే మనం ఇంట్లో పూజ అయిపోయినంక ఎక్కడన్నా ఒక దగ్గర గుడికైతే వెళ్ళి, ఇంకా మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి ఉత్తర ద్వారం ద్వారా. ఇంకా ఇట్లా విష్ణు ఆలయాలకే వెళ్ళాలండి. రామాలయం గాని, ఇంకా నరసింహస్వామి ఆలయం గాని, ఇట్లా వెంకటేశ్వర్ల ఆలయం గాని వెళ్ళాలండి. ఇంకా ముక్కోటి ఏకాదశి అని నేనైతే ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గర నామం దీపం అయితే పెట్టుకుంటున్నా అండి. ముక్కోటి ఏకాదశి రోజు ఇట్లా నామం దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. బియ్యపు పిండిలో కొంచెం బెల్లము, పాలు, ఇట్లా తేనె అన్ని పంచామృతాలతోటైతే ఇట్లా నేను ఒక దీపం అయితే రెడీ చేసుకొని అందులో 7 వత్తులతోటే మనం వెలిగించాలండి. స్వామివారికి ఇష్టమైన అంకే గదా! 7 అంటే.
ఇట్లనైతే నేనొక ప్రమిదలో పెట్టుకున్న ఇది. ఇత్తడి ప్రమిదలోనైతే పెట్టేసుకున్నా. ఒంటిగా పెట్టకూడదు కాబట్టి ఇత్తడి ప్రమిదలోనైతే పెట్టి, ఇక నువ్వుల నూనెనే పోసుకోవాలండి మనమైతే ఆయిలు. వెంకటేశ్వర స్వామి వారికంటే నువ్వుల నూనెతోటే వెలిగిస్తే మంచిదండి. అందుకే నువ్వుల నూనెను ఇక్కడ 7 వత్తులనైతే ఒక వత్తిగా యేసుకొని, స్వామివారి ముందైతే దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. ఇక ముక్కోటి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామికైతే ఇట్లనైతే దీపంతోటి, పిండి దీపంతోటైతే వెలిగిస్తున్నా అండి. దీన్నే చలిమిడి దీపం అని గూడా అంటారండి. ఇక్కడనైతే నేను అగరబత్తితోటైతే వెలిగించిన. స్వామివారికి ఇష్టమైన దీపం, ఇష్టమైన నైవేద్యం గూడా అండి. ఈరోజు రవ్వ కేసరి చేసుకున్నా. ఇట్లా నిండుగానైతే అలంకరణ అయితే అయిపోయిందండి. ఇంకా ఈరోజు చేసిన రవ్వ కేసరి అయితే ముందైతే అమ్మవారికే పెడతా గదా! నేను అన్నపూర్ణమ్మకు పెట్టిన తర్వాతనే మిగతా మిగతా విగ్రహాల దగ్గరనైతే ఈ ప్రసాదం అనేదైతే పెట్టుకుంటా. కానీ స్వామివారికి పెట్టే ప్రసాదంలో మాత్రం తులసి దళం వేసే పెట్టాలండి ఎప్పుడైనా గూడా. వెంకటేశ్వర స్వామికైనా, సత్యనారాయణ స్వామికైనా, నరసింహ స్వామికైనా, రాముల వారికైనా ఇట్లా ఇంకా శివ కేశవులకైతే ఇట్లనే పెట్టాలండి. కేశవ ఆలయానికే వెళ్ళితే మంచిదండి. ఇప్పుడైతే ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజైతే. నేనైతే ఇక్కడ పూజ అంతా అయిపోయినంక కొబ్బరికాయ అయితే కొట్టినండి. కొబ్బరికాయ కొట్టేసి హారతిచ్చుకొని మళ్ళీ ఇది తులసి మాత దగ్గర గూడా చేసుకోవాలండి ఇలానే. చాలా మంచిదండి. పూజలు ఎంత మనం నిండుగా చేసుకుంటే అంత ఇల్లంతా ప్రశాంతంగా గూడా అనిపిస్తది. ఇంకా దగ్గరలో ఉన్న టెంపుల్‌కు వెళ్తే మంచిదండి. వీలైతే ఇంకా ఎక్కడన్నా మనం తిరుపతికి గాని, ఇంకా యాదగిరిగుట్ట గాని, ధర్మపురి గాని అట్లా దూరంగా ఉన్న వాటికి గూడా వెళ్ళొచ్చండి వీలైన వాళ్ళు. ఇంకా మేమైతే ఈరోజైతే దగ్గరలో ఉన్న టెంపుల్‌కైతే వెళ్దామనుకుంటున్నాం సుందిళ్ళకు. ఇంకా మా ఇంటి దగ్గర గూడా రామాలయం ఉంటది గానీ, ఇంకా సుందిళ్ళైతే మేము ఎక్కువ సార్లు వెళ్ళే టెంపుల్ గదా అని సుందిళ్ళకైతే వెళ్దాం అనుకుంటున్నామండి. చాలా సార్లయితే అక్కడికే వెళ్తా ఉంటామండి ప్రతి ఇయర్ అయితే. ఇక్కడనైతే జూడండి ఎంత నిండుగా గనిపిస్తున్నారో దేవుడు. ఇట్లనైతే నేను లైట్ ఆఫ్ చేసేస్తే చూపిస్తున్నానండి. ఇట్లా వెలిగించిన దీపాలు ఇట్లా లైట్‌ల వెలుగుల కంటే చీకట్లో వెలిగించిన దీపాలే చాలా నిండుగా గనిపిస్తాయి గదా! దేవుని ఫోటోలు, ప్రమిదలు గూడా ఇట్లా నిండుగా అనిపిస్తా ఉంటదని లైట్‌లయితే తీసేసైతే చూపిస్తున్నానండి ఈరోజు. చూడండి వెంకటేశ్వర స్వామి, అమ్మవార్లతోటి ఎంత నిండుగా కనిపిస్తున్నారో. ఇప్పుడైతే మేమింకా సుందిళ్ళకి వెళ్ళడానికైతే రెడీ అయినామండి. మా వారు గూడా రెడీ అయ్యిర్రు. మార్నింగే లేసింది అందుకేనండి. ఎప్పుడైనా గూడా చాలా వరకు మార్నింగే వెళ్ళేవాళ్ళం. 6 వరకే అక్కడ ఉండాలని. కానీ ఈరోజు మాత్రం చాలా లేట్ అయిందండి. ఇప్పుడైతే 8:30 అట్లా అయితుంది. వెళ్ళే వరకైతే చాలా మందుంటారు. కొంచెం మార్నింగ్ వెళ్తే ఎక్కడి గుడికైనా కొంచెం తక్కువ జనాలుంటారు గానీ, ఇంకా మనం 8:30, 9 దాటిందంటే చాలా మందుంటారు. మా వారే లేవలేదని నేనైతే చెప్తున్నానండి. ఇంకా అనుకోకుండానే వెళ్తున్నామండి. మార్నింగ్ వరకు గూడా అనుకోలేదు ఆ గుడికి వెళ్తామని. మేము పూజ చేస్తున్నప్పుడే అన్నారు. ఇంక వెళ్దాంలే ఈవినింగ్ అంటే ఏదో వీలైతదో వీలు కాదో. ఈవినింగ్ గూడా ఎళ్ళొచ్చండి. ఇంకా 10 డేస్ వరకు గూడా ఉత్తర ద్వారం అనేదైతే తీసే ఉంటది కాబట్టి 10 డేస్‌లో ఎప్పుడైనా గూడా మనం దర్శనం చేసుకోవచ్చండి. వీలు గాని వాళ్ళ కోసమని బ్రహ్మోత్సవాల్లాగా పెడతారు గదా! 10 డేసు. వైకుంఠ ద్వారం తెరిచే ఉంచుతారండి. అందుకోసమే ఈవినింగ్ అనుకున్నాం గానీ, ఇంకా అనుకోకుండానే ఇప్పుడు మార్నింగ్ అయితే బయలుదేరినామండి. ఇక వెళ్ళే దారిలోనే నేను కొబ్బరికాయలు, పండ్లు తీసుకుందామనైతే మామూలుగా ఖాళీ బుట్ట గాకుండా పూలు వేసుకొనైతే తీసుకెళ్తున్నా. ఇంకా వెళ్ళే దారిలోనే అరటి పండ్లును, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అగరబత్తులు, ఒక పూలమాల గూడా తీసుకున్నా అండి. మేమైతే స్వామివారి దగ్గరికి ఎప్పుడు ఎళ్ళినా గూడా పూలమాల అనేదైతే కంపల్సరీ తీసుకువెళ్తాం. ఎప్పుడు వెళ్ళినా గూడా పూలమాల అనేదైతే సమర్పించుకొనే వస్తాం. నరసింహస్వామి ఆలయానికైతే మనం అనుకోనైతే వెళ్ళమండి. దేవుడు రప్పించుకుంటేనే వెళ్తామనేదైతే ఇది ఎప్పటినుండో అంటున్న మాట అండి. అక్కడున్న పండితులు గూడా అదే జెప్తా ఉంటారు. మేమైతే మార్నింగ్ వరకు గూడా అనుకోలేదండి. ఇంకా ఇక్కడికి వెళ్ళి వస్తామని గూడా. మామూలుగా దగ్గరలో ఉన్న రామాలయంకే వెళ్దామనుకున్నాం. కానీ ఇక్కడికైతే వచ్చేసినామండి. వచ్చేసినంక చూస్తేనైతే చూడండి ఎన్ని కార్‌లొచ్చినాయో, ఎంత పబ్లిక్ ఉందో లోపల అని అనుకున్నాం. అనుకున్నట్టుగానే చాలా మందయితే ఉన్నారండి. చూస్తేనే అర్థమైతుంది గదా! ఇప్పుడైతే 9 దాటిపోయింది గదా టైము.
గుడిని కూడా ఇట్లా పూలతోటి, లైటింగ్స్ తోటయితే నిండుగానైతే అలంకరణ చేసిర్రండి. నైట్ టైమ్ అయితే బాగా అనిపిస్తదండి లైటింగ్ వేసిర్రు కాబట్టి. ఇంకా నేనైతే గోపురానికి మొక్కుకొని ఫస్ట్ అయితే ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసుకుంటున్నా అండి. ఎప్పుడైనా ఇక్కడ ఏదన్నా మొక్కుకొని 3 ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయని ఇక్కడనైతే పంతులు చెప్తా ఉంటారండి. చూడండి ఉత్తర ద్వారం దగ్గరనైతే ఎంత జనాలున్నారో. మొత్తం గుడి చుట్టూ ఉంటదండి ఇక్కడ లైన్ అయితే. గుడి చుట్టూ గూడా లైన్‌గా అయితే మొత్తం జనాలతోటైతే నిండి ఉందండి. చూస్తేనే ఎంత టైం పడతదా అనిపిచ్చింది. మాకైతే ఒక 1 ½ 2 అవర్స్ అట్లా పట్టిందండి టైమయితే. ఇంకా చాలా మందే వస్తూనే ఉన్నారండి. ఇంకా మార్నింగ్ కంటే ఇప్పుడు ఇంకా టైం అయితుంటే వస్తూనే ఉంటారు గదా! ఇంకా అనుకోకుండానైతే ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళు గూడా వచ్చిర్రండి. వాళ్ళ అబ్బాయిను, తను అసలిక్కడికి వస్తామని గూడా వాళ్ళు అనుకోలేదట. అసలెప్పుడు గూడా ఇక్కడికి రాలే అండి వాళ్ళు. ఇంకా వేరే టెంపుల్‌కని బయలుదేరి వెళ్ళి సగం వరకు వెళ్ళేసి, ఇంకా ఇక్కడెప్పుడు వెళ్ళలే గదా! వెళ్లి చూద్దాంలే అనైతే వచ్చేసిర్రట. అట్లా దేవుడు రప్పించుకుంటూనే వస్తారు. ఎన్నో సార్లు గూడా మా ఇంటికొచ్చి గూడా వెళ్దాము అని అనుకోని గూడా వెళ్ళలేదండి. అట్లా ఇప్పుడసలు అనుకోకుండా ఇక్కడ కనబడేసరికి మాకు గూడా ఆశ్చర్యమైంది, సంతోషం గూడా అయింది. అసలేంటి ఫోను గూడా చేయకుండా వచ్చిర్రని మేమనుకున్నాం. ఇంకా అయిపోయినంక వాళ్ళు గూడా ప్రదక్షిణ అయితే చేసిర్రండి. మామూలు అప్పుడైతే ఇక్కడ ద్వారం నుండయితే లోపలికెళ్తామండి. అన్ని గుడిలైతే తూర్పు మొహంగా ఉంటాయి గానీ, ఇక్కడ మాత్రం టెంపుల్ దక్షిణ ముఖంగా ఉంటదండి. ఇక్కడ ఒక సుందిళ్ళ గ్రామంలోనే ఇట్లుంటదండి. దక్షిణంగా మనం లోపలికి వెళ్ళాలి. ఇక మేమైతే వచ్చి లైన్‌కైతే నిల్చున్నాం. నిలబడిన వెంటనే గాకుండా ఒక 1 ½ అవర్ టైం అయితే పట్టిందండి. ఎందుకంటే చాలా మందున్నారు గదా! ఇంకా అందుకోసమే మామూలుగా తొందరగానే పంపిస్తున్నారండి. ఇక లేట్ ఏం చేస్తలేరు. అక్కడేమి ఈరోజు అర్చనలు, అభిషేకాలు గూడా అన్నీ ఆఫ్ చేసిర్రండి. ఇంకా అర్చన ఉంటే గూడా టైం పడతా ఉంటది గదా! వచ్చినోళ్ళకని. ఇంకా అన్నీ ఆపేసి మామూలుగా ఉత్తర ద్వారం నుండి లోపలికెళ్ళి మనం దర్శనం చేసుకొని బయటికెళ్ళిపోవుడేనండి. కొబ్బరికాయలనేటివి గూడా అన్నీ బయటనే కొట్టిపిస్తా ఉన్నారు. ఇక లోపలనైతే ఇక్కడ అందరూ పాటలు, ఇట్లా పద్యాలు, సంకీర్తనలు చదువుతూనే ఉన్నారండి. భజనలు చేసుకుంటూ. ఇక్కడ లైవ్ ప్రోగ్రామ్ లాగా లైవ్‌లనే చదువుతా ఉన్నారు అందరూ. మేమైతే ఇట్లనే దర్శనమైతే చేసుకున్నామండి లోపల. ఇంకా దేవుడి వరకైతే మనల్ని ఏం వీడియో తీయనియ్యరు గదా! అందుకే దేవుడి దగ్గరైతే ఏం తీయలేదండి. ఇక బయటకొచ్చైతే కొబ్బరికాయ కొట్టినాం. దేవుడిని దర్శనం చేసుకొనొచ్చి కొబ్బరికాయ కొట్టుడండి ఇక్కడ. ఇంకా ఇదైతే పెద్ద రావి చెట్టండి. మనం ఏమన్నా ముడుపులు మొక్కుకొని ముడుపులు కట్టేవాళ్ళైతే ఇక్కడ చెట్టుకే కడతారండి రావి చెట్టుకు. ఇంకా దీపాలు వెలిగించిన, ముడుపులు కట్టిన ఇక్కడనే చేస్తారండి రావి చెట్టు దగ్గర. ఇక్కడ పక్కన తులసమ్మ దగ్గర గూడా దీపారాధన అయితే చేసుకుంటామండి. నేను గూడా ఇక్కడ దీపం వెలిగించుకొని, ఇక్కడ అరటిపండు ప్రసాదంగా పెట్టేసిన. ఇంకా మొత్తం అయిపోయినంకనైతే తీర్థ ప్రసాదాలయితే తీసుకొని, కాసేపయితే కూర్చున్నామండి ఇక్కడనే. కొంచెం సేపు మాట్లాడుకుంటా కూర్చున్నాం. ఇంకా వాళ్ళు గూడా ఇక్కడ కలిసిర్రు గదా అని కాసేపు ఒక 10 మినిట్స్ అట్లా కూర్చున్నామండి. చాలా సేపు గూడా కూర్చొనియ్యరు గదా! ఇక జనాలెక్కువ ఉంటా అంటారు గదా అని పంపిస్తా ఉంటారు గదా! ఈరోజైతే ముక్కోటి ఏకాదశి రోజైతే మేము ఈ విధంగానైతే దర్శనం చేసుకున్నామండి. వైకుంఠ ద్వారం ద్వారా లక్ష్మీ నరసింహస్వామినైతే మేము ఈ విధంగా దర్శనం చేసుకున్నామండి. ఇంకా అనుకోని దర్శనం అండి. ఈరోజు ఇంకా నేనైతే రామాలయంకి అనుకున్నా గానీ, ఇక్కడనైతే అనుకోకుండానైతే దర్శనం అయిపోయింది. ఇంకా గుడి నుండైతే బయటకైతే వచ్చేసి ఇంటికైతే బయలుదేరినామండి. ఈరోజైతే మీరే గుడికి వెళ్ళిర్రో నాకైతే కామెంట్‌లో తెలియజేయండి. ఈరోజు ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. ఈరోజు ఇంతే వ్లాగ్ అండి. థాంక్ యూ.